పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ విద్యుత్ రెవెన్యూ ఉప కార్యాలయం వద్ద విరామ సమయంలో జేఏసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 2000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కారుణ్య నియామకాలను పరిమితి లేని పూర్తి వైద్య సౌకర్యం అన్ని రకాల సామాగ్రిని సమకూర్చే వరకు ఐకాస గత 16 నెలలుగా వేతన సవరణ కోసం 2022లో అన్ని న్యాయమైన సమస్యల కోసం సహృద్భావ హృదయంతో మేనేజ్మెంట్తో పలు దఫాలుగా చర్చలు జరగడం జరిగింది. విద్యుత్ సంస్థల యాజమాన్యానికి పలుసార్లు విన్నకించుకున్నప్పటికీ వారు నిర్లక్ష్య వైఖరి వహించడం వల్ల ఈ వైఖరి ఉద్యోగుల మనోభావాలని దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్యత సంస్థ విద్యుత్ సంస్థలోని అన్ని తరగతుల ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడం కొరకు మా యొక్క క్యాలెండర్ ప్రకారం 27, 28లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, అలాగే 1వ తారీఖున జరిగే ఏలూరు సర్కిల్ ఆఫీస్ దగ్గర మా జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగే ర్యాలీ, అలాగే 2, 3 తారీఖుల్లో జరిగే మార్చ్ రిలే హంగర్ స్ట్రైకు, ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే మా విద్యుత్ ఉద్యోగుల బాధ్యత. వాళ్ళు ప్రభుత్వం దిగివచ్చి మమ్మల్ని చర్చలు పిలిచే వరకు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి. దీంట్లో భాగంగా 10వ తారీఖు నుంచి మహాధర్నా ఒకటి సెట్ చేయడం జరిగింది. ఈ ధర్నాకు కూడా పూర్తి స్థాయిలో మొత్తం విద్యుత్ కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వర్క్ చేసే విధంగా మా యొక్క కార్యాచరణ రూపొందించుకున్నాం. దీనికి ప్రజలు అలాగే మా యొక్క స్టాఫ్ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తాం. మేము గత 3 సంవత్సరాల నుంచి విద్యుత్ ఉద్యోగుల పట్ల యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చవత భ్రమనే చూపించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఉద్యోగులకు రావాల్సిన కనీస హక్కుల్ని కూడా కాలరాస్తూ చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. వీటన్నిటిని ఒక జేఏసీగా ఏర్పడి మా జేఏసీ నాయకులు ప్రభుత్వంతో అలాగే యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపిన ఇంతవరకు వాటి మీద ఎటువంటి పురోగతి లేని పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. ఇంతకాలము ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశంతోనే సమ్మెకి వెళ్లకుండా చాలా ఓపికగా మా నాయకులు చర్చలకే వెళ్ళారు. ఇంతవరకు ప్రభుత్వం వేటిని పట్టించుకున్న దాఖలాలకు పోలేదు యాజమాన్యమును. కాబట్టి సమ్మె బాట పట్టాల్సింది. మాకున్న ప్రధానంగా డిమాండ్లు ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయటము, అలాగే గ్రేడ్ 2 జేఎల్ఎంఎల్ని ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం వారిని కూడా రెగ్యులర్ చేయటము, అలాగే రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ పూర్తి స్థాయి మెడికల్ బిల్లు ఇవ్వటము, అలాగే ఎస్ఓపి నామ్స్ అని పెట్టి అధికారులని ఉద్యోగుల్ని చాలా ఫైన్ రూపంలో డబ్బులు వసూలు చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ ఫీల్డ్లో అటువంటి ఎస్ఓపి నామ్స్ ప్రకారం అధికారులకు కానీ ఉద్యోగులకు కానీ ఏ సౌకర్యాలు కల్పించకుండా ఈ ఎస్ఓపి నామ్స్ని అమలు చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న డిఏల్ని వెంటనే విడుదల చేయాలి. అలాగే గత 16 నెలలుగా కాలయాపన చేస్తూ ఏదో కాలయాపన కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి వెంటనే మాకు 2022 పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఇవే ప్రధాన డిమాండ్లుగా మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. ప్రభుత్వం యాజమాన్యము ముందుకొచ్చి మాతో చర్చలు జరిపితే మా సమ్మెను విరమించుకోవడం జరుగుతుంది ప్రజల సౌకర్యార్థం. లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేసి మా హక్కుల్ని సాధించుకుంటామని ఇందు మూలంగా మీడియా మూలంగా తెలియపరుస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి విద్యుత్ ఉద్యోగుల పట్ల యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చవత భ్రమనే చూపించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఉద్యోగులకు రావాల్సిన కనీస హక్కుల్ని కూడా కాలరాస్తూ చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. వీటన్నిటిని ఒక జేఏసీగా ఏర్పడి మా జేఏసీ నాయకులు ప్రభుత్వంతో అలాగే యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపిన ఇంతవరకు వాటి మీద ఎటువంటి పురోగతి లేని పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. ఇంతకాలము ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశంతోనే సమ్మెకి వెళ్లకుండా చాలా ఓపికగా మా నాయకులు చర్చలకే వెళ్ళారు. ఇంతవరకు ప్రభుత్వం వేటిని పట్టించుకున్న దాఖలాలకు పోలేదు యాజమాన్యమును. కాబట్టి సమ్మె బాట పట్టాల్సింది. మాకున్న ప్రధానంగా డిమాండ్లు ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయటము, అలాగే గ్రేడ్ 2 జేఎల్ఎంఎల్ని ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం వారిని కూడా రెగ్యులర్ చేయటము, అలాగే రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ పూర్తి స్థాయి మెడికల్ బిల్లు ఇవ్వటము, అలాగే
ఎస్ఓపి నామ్స్ అని పెట్టి అధికారులని ఉద్యోగుల్ని చాలా ఫైన్ రూపంలో డబ్బులు వసూలు చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ ఫీల్డ్లో అటువంటి ఎస్ఓపి నామ్స్ ప్రకారం అధికారులకు కానీ ఉద్యోగులకు కానీ ఏ సౌకర్యాలు కల్పించకుండా ఈ ఎస్ఓపి నామ్స్ని అమలు చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న డిఏల్ని వెంటనే విడుదల చేయాలి. అలాగే గత 16 నెలలుగా కాలయాపన చేస్తూ ఏదో కాలయాపన కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు కాబట్టి వెంటనే మాకు 2022 పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఇవే ప్రధాన డిమాండ్లుగా మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. ప్రభుత్వం యాజమాన్యము ముందుకొచ్చి మాతో చర్చలు జరిపితే మా సమ్మెను విరమించుకోవడం జరుగుతుంది ప్రజల సౌకర్యార్థం. లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేసి మా హక్కుల్ని సాధించుకుంటామని ఇందు మూలంగా మీడియా మూలంగా తెలియపరుస్తుంది.